చేసుకుందాం. ప్రియమైన దేవుని వలరా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి నా తండ్రి, ఈ ఆదివారకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించిన నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకుంటుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నీ కుమారుడు జయశాల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని కుమారుడికి మంచి ఆరోగ్యం ఆశను ప్రసాదించి నీ కుమారుడు ద్వారాగా అనేక విషయాలు నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా అనే పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా, ఇందులో మనకి రెండు ప్రశ్నలు కనబడుతున్నాయి. ఒకటి బ్రతికి చావటం, రెండు చనిపోయి బ్రతకటం. ఏమండి, బ్రతికిన తర్వాతకి చనిపోవటం గురించి మనందరికీ తెలుసు. ఏమండి, ఈ రెండు ప్రశ్నలలో ఒక ప్రశ్న గురించి మనం ఆలోచిస్తే బ్రతుకు, ఈ బ్రతుకును ఎవరిచ్చారు అని మనుషులు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏమనంటే, నీ జన్మ ఎలా వచ్చింది, ఈ భూమి మీదకి నువ్వు ఎలా వచ్చావంటే నా తల్లిదండ్రుల వల్లనే ఈ జన్మ జరిగింది, వాళ్ళే లేకపోతే నాకు ఈ జన్మే లేదు అని చెప్పటం మనం చాలామంది వింటూ ఉంటాం. ఈ జన్మ ఎంత గొప్పదని వాళ్ళు అడిగితే చాలా గొప్పది అని అంటారు. మరి అంత గొప్పవైన జీవితాన్ని వెనకాల ఎవరున్నారు అనే ఆలోచన మనుషులు తెలుసుకుంటున్నారంటే తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ జన్మ రావాలి అంటే దాని వెనకాల కారణం ఎవరైనా ఉండే ఉంటారు. ఎవరు లేకుండా ఈ జన్మ జరిగిద్దండి. అలా జరగాలనుకుంటే తల్లిదండ్రులైన వారు చాలామంది పిల్లలు లేకుండా భూమి మీద బ్రతుకుచున్న వాళ్ళు మనకి ఎందరో కనబడుతున్నారు. మళ్ళీ వారి పరిస్థితి, తల్లిదండ్రుల వల్లనే జన్మ జరిగితే అలాంటి తల్లిదండ్రులుగా పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఈ జన్మ ఎలా జరిగింది, ఈ జన్మ వెనకాల ఎవరున్నారని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మను. మొట్టమొదటిగా నరుడు ఈ భూమి మీద ఎలా జన్మించాడు అంటే, ఇదిగో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే నేల మట్టి అంటే ఈ యొక్క భూమి లోపల భాగంలోనికి వెళ్ళి మట్టిని తీసుకొచ్చాడు. నిజంగా మట్టి చూడండి, ఇప్పుడున్న ఈ పరిస్థితి ఏమండి, ఇది వేసవకాలం కదండి. ఈ శరీరం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కరిగిపోయినట్టు కనపడుతుందా? ఈ దేహం, మానవ దేహం మట్టిలోంచి తీసింది కదా, మరలా మట్టిలోనికే పోతుంది కదా. ఎక్కడైనా కానీ ఎండకి కరిగినట్టు కానీ, వానకి తడిసి మరి ఎక్కడికక్కడ పాటలు ఊడిపోయినట్టు కానీ, చలికి మొత్తం గడ్డ కట్టుకుపోయినట్టు కానీ ఎక్కడైనా కనపడుతుందా అంటే లేదు. అంటే దేవుడు ఎలాంటి మన్నుతో తయారు చేసి ఉంటాడు ఆదాముని? ఏమండి, నేల మట్టితో చేశాడు అంటున్నాడు. ఇప్పుడు నేల మట్టితో ఎన్నో బొమ్మలు తయారు చేస్తున్నారు, కానీ అవి ఒకప్పటికి కరిగిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. కానీ మానవ దేహం అనేది రాలిపోవడం లేదు. ఏదైనా బై యాక్సిడెంట్ అయితే ఊడిపోవడం తప్ప ఎండకి కరగటం కానీ, వానకు తడిసి ఊడిపోవటం కానీ, మంచుకు గడ్డ కట్టడం కానీ మనకి ఎక్కడ కనపడదు. అంటే అంత ఉన్నతంగా చేశాడు ఈ మానవ జన్మని దేవుడు. ఏమండి, ఏమంటున్నాడు అక్కడ, జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మయ్యాడు. అంటే బొమ్మ చేసిన తర్వాతకి బొమ్మలోనికి జీవాన్ని ఊదాడు. ఎంతోమంది బొమ్మలు తయారు చేయడం మనకు తెలుసు, ఆ బొమ్మలలో జీవం ఉండదు. కానీ దేవుడు చేసిన బొమ్మలోనికి జీవాన్ని, ఆత్మను ఊదేసరికి అతడు జీవించగలుగుతున్నాడు. అలా జీవించిన ఆదములో నుంచి అనేకులు రావాలని దేవుడు ఆలోచించుకున్నాడు. అదే ఎపిసోడ్స్ పత్రిక మనం ఎన్నోసార్లు చదివాం కదండి.
ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 1:4-6లో చదువుదాం. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకి మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం వలన యేసుక్రీస్తు ద్వారాగా తనకి కుమారులు కావాలని చూసారండి. దేవునికి పిల్లలు కావాలని. అది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారాగా. ఎందుకయ్యా పిల్లలంటే తనకి మహిమ రావాలని. ఈ భూమి మీద బ్రతికి చచ్చిపోవాల్సిన మనము ఎవరి కోసం చనిపోవాలి? మనము దేవుని కోసం చనిపోవాలి. దేవునికి మహిమ రావటం కోసం బ్రతికి చనిపోవాలి. అలా చచ్చిపోయిన నీవు మరొక బ్రతుకు ఉందన్న సంగతిని నువ్వు ఆలోచించుకొనే చనిపోవాలి. ఈరోజు మనిషి బ్రతికి చచ్చిపోవడం తెలుసు, కానీ చనిపోయిన తర్వాత బ్రతుకున్నది అనే ఆలోచన లేదు. అవును కదండి? చాలామంది పుట్టుకొస్తున్న సంగతి తెలుసు, చాలామంది చచ్చిపోతున్నారని తెలుసు, కానీ చచ్చిపోయిన తర్వాతకి బ్రతుకున్నదే అన్న ఆలోచన మనుషులో కలుగుతుందా? ఏమండి, మనం ఎన్నో విత్తనాలు చల్లుతున్నాం కదండి. గోధుమ గింజ గురించి తెలుసు, మామిడి గింజ గురించి తెలుసు, ఏమంటే చింత గింజ గురించి తెలుసు, వడ్ల గింజల గురించి తెలుసు. ఇలా అనేకమైన విత్తనాలను మనం భూమిలో చల్లినప్పుడు అవి చనిపోయిన తర్వాతకి మరలా మొక్కగా బ్రతుకుతున్నాయంటే వాటికి ఎలా బ్రతుకుందో మనిషికి కూడా అలాగనే బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఎవరి కోసం ఉపయోగించాలి అంటే దేవుని కోసం అంటున్నాడు. చూడండి, ఒకసారి చూద్దామండి. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవడును చూసారండి, ఎవరును తమ కోసమే చనిపోరు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి అంటున్నాడు. చచ్చిపోయినా కానీ ప్రభు కోసమే చనిపోవాలి. కానీ ఈరోజు ప్రభు కోసం చనిపోయిన వాళ్ళు కనపడుతున్నారా? ఏదో చచ్చిపోయిన తర్వాతకి ఆ సమాధి మీద పలకరాయి రాస్తున్నాడు. ఇతడు ప్రభునందు నిద్రించిందా? ఏమండి, ఏ రోజైనా ప్రభు మనసులో ఏముందో తెలుసుకోలేదు. ఏ రోజు ప్రార్థన మందిరానికి వెళ్ళలేదు. ఏ రోజు వాక్యం ఏం చెప్పబడుతుందో విని నేర్చుకోలేని వాళ్ళంతా కూడా ప్రభు కోసం మరణించారండి. లోకంలో తన కోసం బ్రతికి, తన కుటుంబం కోసం బ్రతికి, తన పిల్లల కోసం బ్రతికి చనిపోయిన వ్యక్తిని కూడా ఏమని రాస్తున్నాడంటే ఇతడు ప్రభువునందు నిద్రించడు అని రాస్తున్నాడు. అంటే అందరూ ప్రభువునందు నిద్రించిన వారు అవుతారా? ప్రభువునందు నిద్రించడం అంటే ప్రభు కోసము ఏమండి మన జీవితాన్ని త్యాగం చేయాలి. అదే చూస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదువు. మనలో ఎవడును తన కోసమే బ్రతకరు. ఎవడును తన కోసమే. నీ కోసం నువ్వు చచ్చిపోవాలనుకోవు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు కాబట్టి నీ కోసం నువ్వు చావాలనుకోవు. ఎవరి కోసం చావాలనుకుంటావు? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమన్నాడంటే నేను బ్రతుకుట క్రీస్తు, చనిపోతే లాభం అన్నాడు. అంటే ఒక దైవజనుడుగా, ఒక దేవుని కుమారుడుగా నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు, చనిపోతే నాకు లాభం అంటున్నాడు. ఇక్కడ అదే మాట ఏమంటున్నాడు పౌలు గారు? ఎవడును మన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము అంటున్నాడు. అంటే మనం బ్రతికి చనిపోవాల్సింది ఎవరి కోసం అంటే ప్రభువు కోసము. ఎందుకంటే ఆ ప్రభువుని నమ్ముకున్నాం. మనం ప్రభువుని అంగీకరించి ఆ ప్రభువు ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే సంఘంలో అడుగుపెట్టినాం కాబట్టి ఆయన గురించే ఆలోచించాలి. ఏమంటే ఆయన కోసము మనం బ్రతకకుండా మన దినాలను వ్యర్థంగా గడపకూడదు. అందుకనే లోకంలో ఉన్న మనుషులు ఎలా గడుపుతున్నారంటే ప్రసంగి గ్రంథము ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 6:12.
లోకంలో ఉన్న మనుషులు ఎలా బతుకుతున్నారో చెబుతున్నాడు. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుదురు. మనుషులు బ్రతుకునందు ఏది వారికి, చూసారండి, ఏది క్షేమమైనదో మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, మనుషులన్న నీడ వల్ల తమ దినములు ఎలా గడుపుతున్నారు అంటే వ్యర్థంగా గడుపుతున్నారు. వ్యర్థంగా అంటే టైం వేస్ట్ చేయటం. ఇలా నీడ వల్ల అండి, నీడ ఎంతసేపు ఉంటుందండి? మనం వెళ్తూ ఉంటుంటే రోడ్డు మీద మన నీడ కనపడుతుంది కదండి. మన నీడ పోతున్న కొద్దిగా మారిపోతూ ఉంటుంది. అంటే అది ఏ క్షణంలో ఎటు మారుతుందో మనకి తెలియదు. కాబట్టి మన ఆయుష్ కాలం కూడా అలాగనే తరిగిపోతుంది అంటున్నాడు. అలా తరిగిపోతే అంటున్నాడు, మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియని వారు పోయిన తదికి ఏమి సంభవించినో మనుషులకి ఎవరు తెలియజేయగలుగుతారండి? ఎవరు తెలియజేయాలి ఈ లోకానికంటే? మనుషులు దేవుని నమ్ముకున్న వాళ్ళే చెప్పగలరు. దైవజనులు ఆయన చెప్పగలరు. విశ్వాసులు అనుకున్న వాళ్ళు కూడా చెప్పగలరండి. ఎందుకంటే నువ్వు ప్రభువు కోసము బ్రతుకుతున్నావు, ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆనుకొని బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వే చెప్పగలవు దేవుని కొరకు. వ్యర్థంగా తమ జీవితాలను గడుపుతున్న మనుషులకు చనిపోయిన తర్వాతకి ఏం జరగబోతుందో చెప్పగలగాలి మనం. ఏమండి, చనిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు ఉందా లేదా? ఉంది. ఆ బ్రతుకు అనేది ఒకసారి మనం చూస్తే చనిపోయిన తర్వాతకి బ్రతకగలవా అనేది, చావే ముగింపు అనుకుంటున్న ఈ లోకానికి, ఈ ప్రపంచానికి దేవుడు ఒక మాటను రాస్తున్నాడు. చూద్దాం. ఏమండి, ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు, కార్యాలయం కాదు, కార్యములు 1:25 ఒకసారి చూద్దాం. 25, తన చోటికి పోవుటకు, తన చోటికి పోవడానికి, ఏ చోటుకి? ఏమండి, తనకు ఒక చోటు నిర్ణయించినట్ట దేవుడు. ఏ చోటు అది? పాతాళ లోకం. యోధా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిండు? పాతాళ లోకానికి పోయిండండి. యేసుక్రీస్తును అప్పగించాడు కదా. 12 మందిని ఏర్పరచుకున్న వారిలో యోధా ఒకడు. ఈ యోధా తప్పిపోయి ఎక్కడికి పోయాడంటే పాతాళానికి పోయిండు. ఎందుకు? యేసుక్రీస్తును యేసుక్రీస్తును ఏం చేసిండు? 30 వెండి నాణానికి అమ్ముకున్నాడు. అంటే చచ్చిపోయిన మనమంతా శ్మశానానికే వెళ్ళిపోతున్నాం. శ్మశానంతోనే ఈ జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని వలరా, చనిపోయిన తర్వాతకి మరొక బ్రతుకుందన్న విషయాన్ని మనం ఆలోచించాలి. చనిపోయిన తర్వాత నీవు ఎక్కడికి వెళుతున్నావు, నీ పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది అనేది మనుషులు ఆలోచించలేకపోతే. చూడండి, మరొక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. 13వ అధ్యాయం 36వ వచనంలో ఏమండి, ఇక్కడ చూద్దాం. 13:36 దావీదు చదవాలి. దావీదు దేవుని యొక్క సంకల్పం చొప్పున తన తరమ వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు, ఎక్కడున్నారు తన పితరులు? ఎవరు వాళ్ళ పితరులు అంటే తనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు. ఒక అబ్రహాం కావచ్చు, ఏమండి, ఒక మోషే కావచ్చు, ఒక ఇస్సాకు కావచ్చు, ఒక యాకోబు కావచ్చు. వీళ్ళంతా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఎక్కడికి వెళ్ళారంటే పరదేశంలోనికి వెళ్ళారు. పరదేశంలో 2 స్థలాలు ఉన్నాయని మనకి తెలుసు. అందులో ఒకటి పాతాళం అంటే యాతనకరమైన స్థలం, ఒకటి నెమ్మది పొందే స్థలం. అంటే తన పితరులంతా ఎక్కడికి వెళ్ళారంటే నెమ్మది పొందే స్థలానికి. అంటే చనిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు ఉందన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది బైబిల్ ద్వారాగా. అంటే ప్రియమైన దేవుడా, బ్రతికి చేస్తావా? బ్రతికి చావడం అంటే చాలామంది భూమి మీద బతుకుతూనే ఉన్నారు. కానీ ఆ బ్రతికిన తర్వాతకి ఎవరి కోసం చనిపోతున్నారో ఆలోచిస్తున్నారా? లేదా చచ్చిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు ఉందని సంగతి ఆలోచిస్తున్నారా? ప్రియమైన దేవుని వల్ల మనం ఏం చేయాలంటే చచ్చిపోయిన తర్వాతకి మరొక బ్రతుకుందని బ్రతకాలి. చచ్చిపోయిన మనము మరలా బ్రతకాలి అంటే దేవుని కొరకు ఏం చేయాలనేది ఆలోచించాలి. చనిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు లేదనుకొని భూమి మీద ఉన్న మనుషులు తమ జీవితాలను వ్యర్థంగా గడుపుతున్నారు. ఏమండి, మరొక బ్రతుకు అంటూ లేదా? ఏమండి, గోధుమ గింజ భూమిలో పడినప్పుడు మరలా ఎలా బ్రతకగలుగుతుంది? ఒక మామిడి విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు ఎలా మరలా మొలకిస్తుంది? ప్రియమైన దేవుని, మొక్కలకే జీవం ఉన్నప్పుడు మనిషికి జీవం లేకుండా ఉంటుందా? ఆలోచించాలి. ప్రియమైన దేవుని అలరా,
మనుషులకి మనకి మరొక జీవితం మరి ప్రారంభింపబడుతుంది. ఏమండి, దేంతో ప్రారంభించబడుతుంది? అదే చచ్చిపోయిన తర్వాతకి మనలోంచి వస్తుంది ఆత్మ. ఆ ఆత్మ ఆ ఆత్మ మరలా బతికించబడుతుంది. చూడండి ఒకసారి. ఏమండి, ఒకసారి లూకాసు వార్త 16:22 చూద్దాం. లూకాసు వార్త 16:22 చూడండి ఒకసారి. లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము గారి రొమ్మున, చూసారండి, అబ్రహాము గారి రొమ్మున ఆనుకోబడడానికి కొనుక్కోబడుతున్నా. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు? దేవదూతలు. అంటే చచ్చిపోయిన తర్వాతకి మనిషిలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ ఆత్మను తీసుకొని మరొకరు వెళ్ళిపోవాలి. అంటే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళేదో తెలీదా? అంటే ఏమండి, పరదేశికి వెళ్ళేది తెలీదు, పాతాళానికి వెళ్ళేది మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఏమండి, పాతాళ లోకం దేవుడు వేస్తున్న ఆ భయంకరమైన శిక్షలోనికి ఆత్మ వెళ్ళిపోయింది. కానీ దేవుని నమ్ముకొని బతుకు చూసారు, వాళ్ళ కోసం మాత్రం ఎవరు వస్తున్నారు? దేవదూతలు వస్తున్నారు. అందుకే వాళ్ళకే అండి మరొక బ్రతుకనేది ఉంటుంది. దేవుని కొరకు బ్రతకని వారిని చూసారు, వారికి మరొక బ్రతుకనేది లేదు. వాళ్ళు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళ లోకం, వేదనకరమైన ఆ లోకంలో బాధపడిపోతూ అందులో బ్రతుకుచున్నారు. ప్రియమైన దేవుని వలన. కాబట్టి మనమంతా చనిపోయిన తర్వాతకి ఏమండి మరొక బ్రతుకుందన్న విషయాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులకు చెప్పాలి. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా అదే చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:24-25. యోహాను సువార్త 12:24-25 చూడండి ఒకసారి. యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నాడు? 12:24-25. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒట్టిగానే ఉంటుంది, అది చస్తేనే విస్తారంగా ఫలించింది. చూసారండి, విత్తనాలు, ఒక గోధుమ గింజను తీసుకొని ఏమండి రైతులు ఇప్పుడు ఈ వేసవికాలం అయిపోయిన తర్వాతకి చేసే పని ఏంటి? విత్తనాలను చల్లటం. ఆ విత్తనాలు చల్లినప్పుడు అవి ఒకవేళ కనుక ఫలించలేదనుకో, అవి ఒట్టిగానే ఉండి ఏమైపోతాయి? ఎండిపోతాయి, మొలకలు రావు. ఒకవేళ కనుక అవి చచ్చిపోయినాయి అనుకోండి, వాటిలోంచి ఏమొస్తుందంట? మొలక వస్తుంది. అదే చదువుతుంది యేసుప్రభు. మళ్ళొకసారి చదువు. ఏమంటున్నాడు అక్కడ? అది గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు, చూసారండి, తన ప్రాణాన్ని ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటావు. ఏంటిది? మరొక జన్మను పోగొట్టుకుంటున్నావు, మరొక జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకుంటాడు. ఈ దేహాన్ని ఏం చేయాలి? నువ్వు నీ కొరకు కాకుండా ప్రభువు కొరకు నువ్వు ఖర్చు చేస్తే, నేనైనా సరే, మీరైనా సరే, ఇంకెవరైనా సరే, ఈ యొక్క బ్రతుకును భూమి మీద బ్రతుకుండగానే మనం ఏం చేయాలంటే ప్రభువు కోసం ఖర్చు పెట్టి చనిపోతే మరికేం జరుగుతుంది? నిత్య జీవం జరుగుతుంది. అదే ఏమంటున్నాడు? చదువు నెక్స్ట్. ఇంకా కింది పైకి ఏమంటున్నాడు? ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించినడలా నా తండ్రి అతనిని కనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించమంటున్నాడు. చూసారండి, యేసు ప్రభు వారు శిలువ మరణాన్ని గురించి ప్రార్థించుతున్నాడు. ఆయనకి వేయబోతున్న భయంకరమైన శిలువ ఏమండి ఆ మరణం నుండి రక్షణ కలిగించడానికి, ఏమండి తనను సేవించే వారికి రక్షణ కలిగిద్దండి. ఏంటి ఆ రక్షణ అంటే? పరలోకం అనే రక్షణ. నిజంగా యేసుక్రీస్తుని మనం వెంబడిస్తే ఏమండి యేసుక్రీస్తులాగా మన బ్రతుకును ముగించాలండి. అవునా కదండి? యేసుక్రీస్తు ఎలా ముగించాడండి తన బ్రతుకును? ఆయన బ్రతుకు కాలం అంతా కూడా తండ్రి 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 అని ఏమండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి తన జీవితాన్ని ఏం చేశాడు?
ముగించుకున్నాడు. మనం కూడా ఈ భూమి మీద తండ్రి కొరకు బ్రతుకి మన ప్రాణాన్ని ఏం చేయాలి? ముగించుకోవాలి. దేవుని కొరకే మన జీవితాన్ని ముగించుకోవాలి. ఏమండి, చనిపోతే బ్రతుకుందా అనే దాని గురించి మనం ఆలోచించాలి. ఏమండి, బ్రతికి చస్తావా, చచ్చిపోయి బ్రతుకుతావా అనే దాని గురించి మనం ఆలోచించాలి. నిజంగా భూమి మీద మనుషులందరూ బ్రతుకుతూ చనిపోతున్నారు. ఎవరి కోసం చనిపోతున్నారంటే వాళ్ళ కోసమే చనిపోతున్న వాళ్ళే కనపడుతున్నారు, వాళ్ళ కోసమే కష్టపడుతున్నట్టుగా కనపడుతున్నారు. కానీ దేవుని నమ్మిన మనం ఎవరి కోసం కష్టపడాలంటే దేవుని కొరకు కష్టపడాలి, ప్రభువు కొరకు కష్టపడాలి. ప్రభువును వెంబడిస్తూ ప్రభువులాగా మనం భూమి మీద బ్రతికి మన ప్రాణాన్ని కనుక త్యాగం చేయగలిగితే మనకి నిత్య జీవం దొరుకుతుంది. అలా కాకుండా ఏమండి మన కోసమే మనం చనిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ప్రియమైన దేవుని వల్ల ఒకసారి చూద్దాం. ఏమండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం చివరిగా ముగిస్తాను. 8:35 చివరిగా ముగించుకుందాం. మార్కు సువార్త 8:35లో తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానిని రక్షించుకుంటారు. చూసారండి, యేసుక్రీస్తు కొరకు, సువార్త కొరకు. సువార్త అంటే దేవుని మాటలు. యేసుక్రీస్తును నమ్ముకొని రక్షణ పొందుకొని ఏమండి ఇంటికాడ ఉంటే సరిపోతా? ప్రియమైన దేవుని వలరా బాప్తిసం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాతకి నువ్వేం చేయాలంటే సువార్త చేయాలి అంటున్నాడు. ఆ సువార్త కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేయగలిగినవనుకో అప్పుడు ఏమండి నిత్య జీవం పొందుకోగలుగుతాము అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వలరా తన ప్రాణాన్ని ఎవరైతే తన కొరకు ఆలోచించి బ్రతికి పోగొట్టుకుంటాడో వాడికి నిష్ప్రయోజనము అంటున్నాడు. ఎవరైతే దేవుని కొరకు ఆలోచించి తన ప్రాణాన్ని త్యాగం చేసి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి చనిపోతాడో వాళ్ళకే నిత్య జీవము ఉంటుంది అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. బ్రతికి చస్తావా, చనిపోయి బ్రతుకుతావా? అంటే ప్రియమైన దేవుని వలన బ్రతికి చావటం కంటే చచ్చిపోయి బ్రతకటం గురించి ఆలోచిద్దాం. ఎలాగో మనం పుడుతూనే ఉన్నారు, చనిపోతున్నారు, మనం కూడా పుట్టాము, మనం కూడా చనిపోతాం. కానీ చచ్చిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు గురించి ఆలోచించి చచ్చిపోతే మనం గొప్పవాళ్ళం అవుతాం. ఎలాంటి గొప్పవాళ్ళం? పరలోకాన్ని పొందుకునే గొప్పవాళ్ళుగా మనం మారిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఈ లోకంలో మనుషులులాగే బ్రతికి మనుషులాగా చచ్చిపోతే మరొక జీవితాన్ని పోగొట్టుకుంటాం, మరొక బ్రతుకును లేకుండా చేసుకుంటాం. అలాగే కాకుండా దేవుని కొరకు మనం బ్రతికి చనిపోయినామనుకోండి, మరొక బ్రతుకులో మనం ఏం సాధిస్తామంటే పరలోకాన్ని సాధిస్తాం. కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ పిల్లలు కొన్ని మాటలు తెలియజేశాను తండ్రి. నిజంగా నాయన భూమి మీద మేము బ్రతుకుచున్నాము కేవలం మా గురించే కాకుండా మీ గురించి ఆలోచిస్తూ మరి మీరున్న లోకానికి చేరుకోవాలంటే తండ్రి ఈ బ్రతుకు ఉండగానే ఈ భూమి మీద నాయన మీ కొరకు బ్రతికి చనిపోయి మీరున్న లోకానికి చేరుకోవాలని మీ పిల్లలకి మాటలు చెప్పాను. చెప్పిన మాటలను మర్చిపోకుండా తమ హృదయాలు ఫలించలాగా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నీ కుమారుడి యొక్క శరీరం రక్తంలో పాలు పొందుతుండగా తోడుగుండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.